కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి పొద్దుగాల లేచిందంటే కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ అప్పు చేసిండు అని పాట పాడుతుర్రు. యెస్, కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవం. యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. కేసీఆర్ అప్పు చేసిండు, రైతు బంద్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, రైతు రుణమాఫీ చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, ఆసరా పెన్షన్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబల్ బెడ్రూములు, ఇట్లా చెప్పుకుంటే అనేక రకాల అభివృద్ధి ఉన్నది. ఇవాళ అంటారు, మాట్లాడతారు కొంతమంది లీడర్లు, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడు, ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తారు అని అంటారు. ఎస్, కేసీఆర్ బాజాప్తా ఫామ్ హౌస్లు ఉంటాడు, కానీ కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నాడు. ఏ ఒక్కరోజు తెలంగాణ రైతాంగాన్ని కంటతడి పెట్టియలే. కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉన్న మాట వాస్తవం. రైతులను ఏ ఒక్కరోజు రోడ్డు మీకు తీసుకురాలే. కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నాడు, రైతులను యూరియా బత్తాల కోసము రోడ్ల మీద నిలబెట్టలే ఎప్పుడు. కేసీఆర్ గురించి చెప్పుకుంటూ పోతే అనేక రకాలు ఉన్నది. ఒక్కసారి కేసీఆర్ని అనే ముందు ఒక అద్దం పెట్టుకొని అద్దంలో మీ ముఖం చూసుకుంటే మీ కళ్ళ నిండా కనబడుతుంది కేసీఆర్ చేసిన అభివృద్ధి. మరి అలా మన పరిపాలన ఎట్లున్నది? సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి. సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము ఎందుకురా జెండాలు మోసినాం, మేము ఎందుకు మా నాయకుల చుట్టూ తిరిగినాం, మా నాయకులకు అధికారం చేతికిచ్చి వాళ్ళని గద్దె మీద కూర్చోబెట్టి ఈరోజు మేము ఎందుకు కంటతడి పెడుతున్నాం అని చెప్పేసి సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కన్నీరు పెట్టుకుంటారు. సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పటి వరకు ఇల్లు లేదు. సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇండ్లు గులగొట్టిర్రు. సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పొట్టగొట్టిర్రు. ఇదా పరిపాలన?